శ్రీకాళహస్తి మండలం మేలచ్చూరు గ్రామంలో 131 కిలోల ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాళహస్తి అటవీశాఖ రేంజ్ అధికారి లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు మేలచ్చూరు గ్రామంలోని ఓ మామిడి తోటలో ముళ్ల పొదల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన వెంకటాద్రి, సుబ్రహ్మణ్యం, మునికృష్ణ, సుబ్బారాయుడు, శ్రీనివాసులు చెన్నైలో ఎర్రచందనం దొంగలను విక్రయిస్తున్నారని తెలిపారు. వీరిలో శ్రీనివాసులు, సుబ్బరాయుడును పట్టుకోగా వెంకటాద్రి, సుబ్రహ్మణ్యం, మునికృష్ణ పరారీలో ఉన్నారని తెలిపారు. పట్టుకున్న దొంగల విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామన్నారు. పారిపోయిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గిరీశం, భవానీ, ఎఫ్బీఓ మేలచ్చూర్ సురేష్, ఎఫ్బీఓ మన్నవరం రమేష్, ఎఫ్బీఓ కల్వగుంట, డ్రైవర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఈరోజు శ్రీకాళహస్తి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నా స్టాఫ్ని మేలచ్చూరు విలేజ్లో ఒక మామిడి తోటలో రెడ్ శాండల్ లాగ్స్ని ఇల్లీగల్గా స్టోర్ చేసి వాటిని తమిళనాడులో గుర్తు తెలియని వ్యక్తులకి అమ్ముకుని ఇల్లీగల్గా డబ్బులు సంపాదించాలని చెప్పి చాలామంది ట్రై చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంటే స్టాఫ్ని పంపామండి. సో మన స్టాఫ్ అక్కడికి వెళ్ళి చూడంగా ఒక 5 మంది ఒక 10 లాగులతో పొదల్లో దాచి వాటిని ఇది చేస్తున్నట్టు కనపడ్డారు. సో ఇమీడియట్గా మన వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక 3 పారిపోయారు, 2 దొరికారు. దొరికిన వాళ్ళలో బొంతగిరి శ్రీనివాసులు అని ఒక ఆయన, తర్వాత మేకల సుబ్బరాయుడు అని చెప్పి ఇంకొక అతను దొరికారు. మిగతా 3 పారిపోయిన వాళ్ళలో పాలెంకోట వెంకటాద్రి, అలాగే మేకల సుబ్రహ్మణ్యము, మేకల మునికృష్ణయ్య అని ఉన్నారు. దీంట్లో ఈ పాలెంకోట వెంకటాద్రి అనే అతను 2021లో కూడా రెడ్ శాండల్ కేసులో ఒక ముద్దాయిగా ఉన్నాడు. సో వీళ్ళు గత కొంతకాలంగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మన వాళ్ళు ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. కానీ ఈరోజు దొరికారు. పారిపోయిన 3 కూడా పట్టుకుంటాము. ఇప్పుడు వీళ్ళని మనం రెడ్ శాండల్ కోర్టుకు, స్పెషల్ కోర్టుకి హాజరుపరిచి రిమాండ్ తీసుకుంటాం. సో మనకు ఈ 10 లాక్స్ అయితే సీజ్ చేస్తున్నాము. ఇవి 131 కిలోలు ఉన్నాయి. సుమారుగా 3 లక్షల రూపాయలు విలువ చేస్తాయి. ఇంకా ఏమన్నా ఎక్కడైనా దాచున్నారని చెప్పి కూడా మేము కూమింగ్ ఆపరేషన్ చేసి ఇంకేమన్నా కూడా ముద్దాయిలు కానీ లాక్స్ కానీ పట్టుకొని మీడియా ముందు పెడతాం.